100 కిలోల స్వీట్లు ఆర్డర్ చేసుకోండి. మీనరాశి వారికి అతిపెద్ద శుభవార్త. మీ ఇంట్లోకి ఈ దేవత అడుగు పెట్టబోతోంది. 100% జరగబోయేది ఇదే. అసలు మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? మీరు ఇంట్లో ఏ దేవత ప్రవేశించబోతుంది? అన్ని విషయాలు కూడా మీరు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి. మీనరాశి వారికి సమయం మీ రంగాలలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఎందుకంటే మీ ఇంట్లోకి ఒక దేవత ప్రవేశించబోతోంది. సాక్షాత్తు ఆ దుర్గాదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. ఆ కారణంగా మీకు అన్నీ కూడా అనుకూల మార్పులు అధికంగా ఉంటాయి. ఇష్టమైన వారితో మరుపురాని క్షణాలు కూడా గడుపుతారు. మానసికంగా ఆనందాన్ని కలిగి ఉంటారు. శ్రీ ఆంజనేయ ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలని అందిస్తుంది. శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్థిరత్వం, కృషికి గుర్తింపు, ప్రశంసలు ఆర్థికంగా అద్భుతంగా ఉంటాయి. శ్రీలక్ష్మి అనుగ్రహం. వ్యాపారంలో తెలివిగా వ్యవహరించి లక్ష్యాలను సాధించండి. వివాదరహితంగా ఉండండి. శుభవార్తలు వింటారు. దుర్గా ధ్యానం మీకు చాలా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చాలా మార్పులు అనేవి మీరు చూడబోతూ ఉన్నారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోబోతోంది. మీకు కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు కూడా పాటించాలండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో గురుగ్రహం ఈ రాశి నుండి 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అక్టోబరు 18వ తేదీ నుండి కూడా గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయబోతూ ఉన్నాడు. అక్టోబర్ మాసం నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకూలత కనిపిస్తోంది. ఈ సందర్భంగా మీనరాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక, ప్రేమ, కుటుంబ, ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కెరియర్ పరంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉద్యోగం మారేందుకు కూడా చాలా ప్రయత్నాలు అయితే చేయవచ్చండి. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పనిచేయాలి. కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రంగాల్లో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మే సమయం తర్వాత నుండి కూడా కాలం చాలా బాగుంటుంది. ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ ఏడాది సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు. అంతేకాదు సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడం వలన డబ్బు విషయంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. బుధుడు 10వ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేసుకోగలుగుతారు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి రాహు లగ్నస్థానం ఉండే సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందబోతూ ఉన్నారు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి, అసలు మీనరాశి వారి యొక్క పూర్తి జీవితం అనేది ఏ విధంగా మారిపోయింది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు అనగా
ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాన్ని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. ఈ రాశి వారు చాలా స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా వారు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలండి. ఈ రాశి వారికి ఇతరులుగా అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణం. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి జీవితంలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. ఇలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా సరే పని చెయ్యాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని తలపెట్టలేరు. మొదలుపెట్టిన పని పూర్తి అయ్యే వరకు కూడా వీరికి నమ్మకం కూడా కనిపించదు. వీరికి మానసిక పరంగా ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులు ఎంత వేగంగా చేయాలని ఆలోచన అయితే వీరిలో ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.